డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తూ మనం లక్షల్లో మనీ సంపాదించవచ్చా? అసలు డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ఇది ఎవరెవరు సెల్ చేయొచ్చు? అండ్ దీనికి ఏమేమి రిసోర్సెస్ కావాలి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈజ్ రవికుమార్ భువనగిరి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ టర్న్ ఇంటూ డిజిటల్ కోచ్. నేను 7 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసి తర్వాత నా జాబ్ని క్విట్ చేసి ఒక డిజిటల్ కోచ్గా నా జర్నీని స్టార్ట్ చేశాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? మనకి కోర్సెస్ అయి ఉండొచ్చు, కన్సల్టింగ్ అయి ఉండొచ్చు, సర్వీసెస్ అయి ఉండొచ్చు, ఇవన్నీ అండ్ దీంతోపాటు సాఫ్ట్వేర్స్, సబ్స్క్రిప్షన్స్, ఇవన్నీ కమ్స్ అండర్ డిజిటల్ ప్రొడక్ట్స్. ఈరోజు మనం మెయిన్గా సబ్స్క్రిప్షన్స్ అండ్ సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడదాము. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కోర్సెస్, కన్సల్టింగ్, సర్వీసెస్ వీటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం సాఫ్ట్వేర్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ సేల్ చేయాలి అంటే కనుక మనకి ఏమేం కావాలి? సో దీనికంటే ముందు ఫస్ట్ మనం డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే కొంతమందికి ఈ డిఫరెన్స్ అనేది తెలియదు. కొంతమంది న్యూగా మన ఛానల్ చూస్తుండొచ్చు. ఆల్రెడీ మీకు కనుక కొంత ఐడియా ఉంటే కనుక ఇట్స్ ఓకే, బట్ జస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేదంటే మింత్రా, ఇలాంటి మీషో, ఇలాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ నుంచి మీకు ఏదైనా ప్రోడక్ట్ అనేది మీరు కనుక పర్చేస్ చేస్తే, ఆర్డర్ చేస్తే దాన్ని ఒక ఫిజికల్ ఫార్మాట్లో మనకు వస్తుంది కాబట్టి. అండ్ ఇది కాకుండా నేను ఇప్పుడు చెప్పినట్టు సబ్స్క్రిప్షన్స్, మనం ఏదైనా టీవీలో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, ఓటీటీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, లేదంటే ఇంకొకటి ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బీ, లేదంటే క్యాన్వా సబ్స్క్రిప్షన్ అయి ఉండొచ్చు. అండ్ ఇప్పుడైతే ఏఐ టూల్స్కి సంబంధించి చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్, లింక్డ్ఇన్ సబ్స్క్రిప్షన్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటివన్నీ కూడా కమ్స్ అండర్ డిజిటల్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే, డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే. అయితే ఫిజికల్ ప్రొడక్ట్స్కి డిజిటల్ ప్రొడక్ట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, మనం సెల్ చేయడానికి ఉన్న మనకి మెయిన్ అంటే ఈ డిజిటల్ ప్రొడక్ట్స్లో మనకున్న బ్యూటీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫిజికల్ ప్రొడక్ట్స్లో మనం ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయాలి, చాలా కాస్ట్ ఉంటుంది. అండ్ ఒక ప్రోడక్ట్ మనం ఒక పర్సన్కి మాత్రమే ఇవ్వగలుగుతాం. అదే డిజిటల్ ప్రొడక్ట్స్లో కనుక మనం తీసుకుంటే, ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మనం దాన్ని ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి, లైక్ ఎగ్జాంపుల్కి డిజిటల్ ప్రొడక్ట్స్లో మనం ఒక ఈబుక్ తీసుకోండి. సో ఈబుక్ కూడా కమ్స్ అండర్ డిజిటల్ ప్రొడక్ట్స్. అలానే టెంప్లెట్స్, ఇప్పుడు చాలామంది టెంప్లెట్స్ సేల్ చేస్తున్నారు, లేదంటే ప్రాంప్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో సేల్ చేస్తాం కాబట్టి ఇవి షిప్పింగ్ అనేది ఉండదు, ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు. అండ్ రిటర్న్స్ అనేవి ఉండవు, ఎలాంటి రిటర్న్స్ అనేవి ఉండవు. అంటే లైక్ ప్రోడక్ట్ నచ్చలేదని చెప్పేసి రిటర్న్స్ అనేది అలా ఇవ్వడం కూడా అస్సలు ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా, డిజిటల్ ప్రొడక్ట్స్కి, ఫిజికల్ ప్రొడక్ట్స్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఫిజికల్ ప్రొడక్ట్స్లో మనకి మన ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. డిజిటల్ ప్రొడక్ట్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువతోటి కూడా వెళ్ళవచ్చు. ప్రతి ఒక్కరూ డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేయొచ్చు. ఎవరెవరు చేయొచ్చు ఏంటి అంటే, ఈవెన్ మీరు ఇంగ్లీష్ చదవడం వచ్చి, జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఇంగ్లీష్ కొంచెం అర్థం చేసుకుంటే, బేసిక్ ఇంగ్లీష్ కనుక మీకు వచ్చినట్లయితే సరిపోతుంది. ఒక ఇంటర్మీడియట్ ఎబో అంటే ఉంటే కనుక మీరు ఎవరైనా చేయొచ్చు. మీ దీనికి లిమిట్ అనేది ఏం లేదు, క్వాలిఫికేషన్ అనేది కూడా ఏం అవసరం లేదు, కాబట్టి ఎవరైనా చేయొచ్చు. కానీ ఇక్కడ మీకు ఒక కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, మీకు ఏమేమి రిసోర్సెస్ కావాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు 3 things నేను చెప్తాను. ఫస్ట్, దీనికంటే ముందు, ఈ రోజుల్లో అందరి దగ్గర ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం ప్రోడక్ట్ అనేది ఈజీగా పర్చేస్ చేయొచ్చు మనీ తీసుకొని. కానీ దాన్ని సేల్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి సో చాలా కష్టం అనమాట. ఇది ఎలా సేల్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలనేది చాలామందికి తెలియదు. సో దీనికి నేను త్రీ వేస్ చెప్తాను మీకు. సో ఫస్ట్ వే ఏంటంటే ఆర్గానిక్. మీరు ఎలాంటి పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ పెట్టకుండా డైలీ రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్, లేదంటే ఫేస్బుక్, ఇలా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వీడియోస్ చేయడం ద్వారా మీరు మీ ప్రోడక్ట్ని విజిబిలిటీ అనేది క్రియేట్ చేసుకోవడం ద్వారా, ట్రస్ట్ బిల్డ్ చేయడం ద్వారా మీరు సేల్ చేయొచ్చు. బట్ దీనికి మీకు పేషెన్స్ అనేది కావాలి, టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. సో దీనికోసం మీరు కొంచెం ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. నెక్స్ట్ మీకు సెకండ్ వే వచ్చేసి పెయిడ్ యాడ్స్. ఐదర్ గూగుల్లో నుంచి అయినా ఉండొచ్చు, యూట్యూబ్ ద్వారా ఉండొచ్చు, లేదంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఏవైతే ఉందో మనం వాటికి యాడ్స్ అనేది రన్ చేస్తూ మనం చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ ట్రస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ట్రస్ట్ లేకపోతే మన ప్రోడక్ట్స్ అనేవి చాలామంది
కొనడానికి ముందుకు రారు. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ తీసుకోండి, వాళ్ళు ఆల్రెడీ ట్రస్ట్ అనేది బిల్డ్ చేశారు కాబట్టి మనం ఈజీగా ప్రోడక్ట్స్ని చూసి మనం బై చేయగలుగుతాం. అదే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ అనేది మీషోలో లేదంటే ఎక్కడైనా తీసుకోవాలన్నా కూడా మనం తీసుకుంటాం. అదే ఇన్స్టాగ్రామ్లో ఎవరు సేల్ చేస్తున్నారో తెలియకుండా, ఆ సెల్లర్ ఎవరో తెలియకుండా మనం వెంటనే పర్చేజ్ అనేది చేయమన్నమాట. కాబట్టి ఇక్కడున్న మెయిన్ రిస్క్ అనేది ఇది. ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. ఈ ట్రస్ట్ ఎలా బిల్డ్ చేయొచ్చు ఏంటి అనే దానికి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ట్రస్ట్ ఎలా బిల్డ్ చేయాలి, మీరు 2-3 సేల్స్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ స్క్రీన్ షాట్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే రివ్యూస్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ తీసుకోవడం ద్వారా, ఇవన్నీ మీరు ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తూ ఆ వెబ్సైట్లో వేరే వాళ్ళకి డిస్ప్లే చేయడం ద్వారా మీరు ట్రస్ట్ అనేది బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోస్, రెగ్యులర్గా వీడియోస్ చేయడం అండ్ యూట్యూబ్లో కానీ మీరు ఎవరు ఏంటి కనిపిస్తే ఎక్కువ సేల్స్ అనేవి అవుతాయి అన్నమాట. ట్రస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా, మీ దగ్గర ఎంత మంచి సర్వీస్ ఉన్నా, ఆ ప్రోడక్ట్ని ఆ సర్వీస్ని తీసుకోవాలి అంటే కనుక వాళ్ళకి ట్రస్ట్ అనేది ఉండాలి. సో ఆ ట్రస్ట్ అనేది మీరు బిల్డ్ చేయాలన్నమాట. ఈ ట్రస్ట్ లేకపోతే మన ప్రోడక్ట్స్ ఎవరు కూడా కొనరు. ఇనీషియల్గా ఎవరి మీద ట్రస్ట్ ఉండదు, మీరు అది బిల్డ్ చేయాలి. తర్వాత మీకు థర్డ్ వే వచ్చేసి వెబినార్స్ ఆర్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం ద్వారా. ఎస్, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇది చాలా బాగా చేస్తూ ఉంటాను. సో ఇది మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక నెక్స్ట్ నా వెబినార్స్కి అటెండ్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇచ్చాను, అక్కడ జాయిన్ అవ్వండి. తర్వాత మీకు వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో తర్వాత మీరు ఇక్కడ ఇంకా ఏమేం చేయాలి అంటే కనుక మీరు ట్రస్ట్ బిల్డ్ చేసి చేయాలి అంటే వర్క్షాప్స్ అండ్ వెబినార్స్ బాగా వర్క్ అవుతాయని చెప్పాను కదా. ఇక్కడ మీరు ఈ వెబినార్స్ అండ్ వర్క్షాప్స్లో మీ ప్రోడక్ట్ ఏంటి అనేది ఒక అవేర్నెస్ అండ్ వాల్యూ అనేది క్రియేట్ చేయడం ద్వారా మిమ్మల్ని వాళ్ళు ట్రస్ట్ చేసేలాగా మీరు చేసిన తర్వాత మీరు ప్రోడక్ట్ అనేది సేల్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే. కానీ ఇక్కడ మీకు ఏమేమి కావాలి ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చెప్తాను. మీకు రీసేల్ చేయడానికి ఆ రైట్స్ అనేవి కొన్ని వెబ్సైట్స్ ఇస్తాయి. ఇవి జెన్యూన్ ఉంటాయి. ఈవెన్ నేను కూడా చేస్తున్నాను, నాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చేస్తున్నారు. సో చూసిన తర్వాతనే, నేను చేసిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనం కొన్ని వెబ్సైట్స్ నేను లింక్స్ ఇస్తాను తర్వాత. అవి మనం రీసేల్ అనేది పర్మిషన్ ఉంటుంది, అది మనం పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత వాటిని మనం రీసేల్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ కానీ ఏమీ రావు. తర్వాత మీకు యాడ్స్ రన్ చేయడం అనేది బేసిక్గా ఐడియా ఉంటే కనుక మీరు స్కేల్ అప్ చేసుకుని ఫాస్ట్గా వెళ్ళొచ్చు నేను చెప్పినట్టు. అండ్ తర్వాత వెబినార్స్ అండ్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం ద్వారా కూడా మీరు చేయొచ్చు. అయితే ఈ వెబినార్స్ అండ్ వర్క్షాప్స్ అనేది మీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో దీనికి సంబంధించి మీరు నా నెక్స్ట్ వెబినార్స్లో జాయిన్ అవ్వచ్చు. ఏ విధంగా వెబినార్స్ అనేది చేయాలి అండ్ వీటన్నిటికి సంబంధించి మనం అక్కడ డిస్కస్ చేస్తాము. తర్వాత ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేసి మనం లక్షల్లో మనీ సంపాదించవచ్చు అంటే ఎస్, సంపాదించవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు అండ్ ఎలాంటి రిటర్న్స్ అనేవి ఉండవు. రిటర్న్ అంటే ఆర్డర్స్ అనేవి రిటర్న్ అనేది రావడం అనేది ఉండదు కాబట్టి. అండ్ తర్వాత ఒక సబ్స్క్రిప్షన్ మనం తీసుకుంటే కనుక దాన్ని నెంబర్ ఆఫ్ పీపుల్కి మనం సెల్ చేయొచ్చు అనమాట. అదే ఒక ఫిజికల్ ప్రోడక్ట్ అయితే మనం ఒక ప్రోడక్ట్ని ఓన్లీ ఒక పర్సన్కి మాత్రమే సేల్ చేయగలం. ఒక పీస్ని ఓన్లీ ఒక పర్సన్కి మాత్రమే సేల్ చేయం. కానీ సాఫ్ట్వేర్లో మనకు అలా కాదు. ఒక్కసారి ఒక ప్రోడక్ట్ అనేది మనం క్రియేట్ చేస్తే దాన్ని ఎంతమందికైనా, ఎన్నిసార్లు అయినా, ఎప్పటి వరకైనా సేల్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ డిజిటల్ ప్రొడక్ట్స్. అంతేకాకుండా సబ్స్క్రిప్షన్స్, లైక్ ఎగ్జాంపుల్కి ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. సో మీకు కనుక ఇలాంటివి చేయాలనుకున్నా, వీటి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని ఫాలో చేయండి. తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో రాయండి. తర్వాత మన గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. రవికుమార్ భువనగిరి సైనింగ్ ఆఫ్. బాయ్.